ద్వారా మా హృదయాలకి ఈ దినము వర్తమానాన్ని అందించి హృదయపలక మీద నీ మాటలు వ్రాయలాగున నీ కృప మా మీద అనుగ్రహింపచేయమని మా ప్రభుని మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అడుగుకుంటూ ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము గత ఆదివారం దేవుడు మనల్ని ప్రేమించి క్రిస్మస్ తర్వాత రెండవ ఆదివారంలో మనము ఒక వాక్యాన్ని ధ్యానం చేశాం. ఉగ్రతను నీవు తప్పించుకోగలవా? దేవుని ఉగ్రత మనుషుల మీదకి రాబోతున్నది కనుక ఆ ఉగ్రతను తప్పించుకునేటువంటి వారుగా మనము ఉండాలని గడిచినటువంటి ఆదివారం దినాన దేవుడు మనతో మాట్లాడినటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకో. ఈ దినాన ఎపిఫానియాలోని మొదటి ఆదివారం. ఎపిఫానియా అనగా దేవుని ప్రత్యక్షత. దేవుడు అన్యులకు ప్రత్యక్ష పరచబడినటువంటి దినము. దాన్ని ఎపిఫా అంటారు. ఎపిఫానియా అన్యులకు యేసుక్రీస్తు ప్రభువారు తన తానే ప్రత్యక్షపరచుకోబోతున్నటువంటి దినముగా ఈ దినాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ దినం ప్రాముఖ్యముగా 3 పాఠ్య భాగాలలో ప్రాముఖ్యముగా మన అంశంలోకి మనం వెళుతున్నాం. పశువానిదే పరలోక రాజ్యం. ఈనాటి అంశం ఏంటంటే పశువానిదే పరలోక రాజ్యం. సమాజంలో సంఘములో అనేక రకాల ప్రజలు ఉంటారు. కొందరు ఐశ్వర్యవంతులు ఉంటారు, కొందరు విద్యావంతులు ఉంటారు, కొందరు జ్ఞానవంతులు ఉంటారు, కొందరు బలవంతులు ఉంటారు, కొందరు ఉద్యోగస్తులు ఉంటారు, కొందరు అందచందాలు కలిగిన వారు ఉంటారు, మరికొందరు గొప్ప స్థితి లేని వారు ఉంటారు, అందహీనము కలిగిన వారు ఉంటారు. కానీ దేవుడు మన స్థితిని బట్టి మరి ఉన్నటువంటి వారు చాలామంది గొప్ప రాజులు ఉన్నారు, ఆ రీతిగాని చక్రవర్తులు ఉన్నారు, బోధకులు, ప్రవక్తలు, సేవకులు. వీరందరికీ లేని గొప్ప ధన్యత దేవుడు చిన్న బిడ్డలకి ఇవ్వబోతున్నాడు. సర్వసాధారణంగా చిన్న పిల్లల మనస్తత్వాన్ని గురించి ఈ దినాన దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. సర్వసాధారణంగా మానవుని జీవితాలలో మొదటిగా బాల్య దశి, రెండవది యవ్వన దశి, మూడవది మధ్యతరగతి దశి, నాలుగవది వృద్ధాప్యపు దశి. ఈ 4 దశలు 4 కాలాలని జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ 4 దశల్లో మొదటి దశలో ఉన్నటువంటి మనస్తత్వం 4వ దశలోకి వస్తుంది. చిన్నపిల్లవాడుగా ఉన్నటువంటి బిడ్డల యొక్క మనస్సు మరలా తిరిగి మానవునికి ఎప్పుడు వస్తుందా అంటే 70-80 సంవత్సరాల వయస్సు పైబడ్డ తర్వాత అప్పుడు ఆ వ్యక్తికి పసిపిల్లవాని మనస్తత్వము కలిగి ఉంటాం. ఇప్పుడు పళ్ళు రాలిపోతాయి, అప్పుడు పళ్ళు రాలిపోతాయి కదండి. కానీ దేవుని యొక్క వాక్యము చెప్తున్న మాట ఏంటంటే మానవుని జీవితంలో తారతమ్యము లేని జీవితము ఏదైనా ఉన్నది అంటే చిన్న బిడ్డలది. ఈ చిన్న బిడ్డల మనస్తత్వము మనము కలిగి ఉండాలని ఈ దినాల లేఖనాలలో మనము చూడబోతున్నాం. దేవుని రాజ్యంలోనికి
మనం వెళ్ళాలంటే మన మనస్సు ఎలా ఉండాలంటే చిన్న పిల్లవాని మనస్సు మనలో కలిగి ఉన్నప్పుడు దేవుని రాజ్యంలోనికి డైరెక్ట్గా మనం ప్రవేశింపగలుగుతాం. లేఖన భాగంలో ప్రాముఖ్యంగా సువార్త పాఠ్య భాగం పరిశుద్ధ మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. చాలు. చూడు, ఎందుకు ఈయన ఈ మాట చెప్తున్నాడు? ఎవరు ఆయన దగ్గరకు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తల్లిదండ్రులు చిన్న బిడ్డలను తీసుకుని వచ్చారు. తన బిడ్డలను తీసుకుని వచ్చి ఏమంటున్నారంటే, అక్కడ ఆయన శిష్యులు ఆయన్ని గద్దిస్తూ ఉన్నారు. ఎందుకు? చిన్న బిడ్డలు దేవునికి చాలా ఇష్టమైన వారు. వారి మనస్సు కోపతాపాలు లేనిది. వారి మనస్సులో కక్షలు, పగలు, ప్రతీకారాలు లేనటువంటి మనస్సు కలిగి ఉన్నవారు. అలాంటి వారితో దేవుడు వారితో మాట్లాడడానికి, వారితో సహవాసం చేయడానికి దేవుడు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి అలాంటి వారిని తన శిష్యులు ఏం చేస్తుంటే ఆటంకపరుస్తున్నారు. ఎందుకంటే ప్రభు దగ్గరికి చిన్నపిల్లలు రాకూడదు అని ఆటంకపరుస్తుంటే ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే 14వ వచనంలో మాట్లాడుతూ, యేసు అది చూసి కోప్పడి, చిన్న బిడ్డలు నా యొద్దకు రానిబడి వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే అని చెప్తున్నా. మన భూలోకంలో ఎంతకాలము బ్రతికినా, క్రైస్తవుడిగా ఎంతకాలం బ్రతికినా దేని కొరకు బ్రతుకుతున్నాం మనమంటే, మనకు ఒక రాజ్యం, దేవుని రాజ్యం ఉంది. ఆ రాజ్యములో నేను కూడా ఒక సభ్యుడుగాను, సభ్యురాలుగాను దానిలో ఉండాలి అనే ఆలోచనతోనే దేవుని సన్నిధికి వస్తాం. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాం, దేవుని యొక్క దీవెనలు పొందుకుంటాం, స్వస్థతలు పొందుకుంటాం, రక్షణ పొందుకుంటాం, మారు మనస్సు పొందుకుంటాం, రాజ్య వారసత్వాన్ని కూడా పొందుకుంటూ ఉంటాం. ఆ రాజ్య వారసత్వము కొరకే మనం ఎదురు చూస్తూ ఉంటాం. అందుకే ఇక్కడ ఏమంటున్నా అంటే, చిన్నపిల్లలు దేవుని రాజ్యమును అంగీకరించారు. వారు అంగీకరించినట్లుగా మీరు అంగీకరించకపోతే దేవుని రాజ్యంలో ఎంత మాత్రము కూడా మీరు పాలివారుగా ఉండలేరు. దేవుని రాజ్య స్థాపన జరగాలి అంటే ఎవరి ద్వారా జరుగుతుందంటే చిన్న బిడ్డల ద్వారా. చిన్న బిడ్డలు అంటే ఎవరు అంటే మనమే. మనము వయసులో పెద్దవారమైన దేవుని దృష్టిలో చాలా చిన్నవారం. కాబట్టి చిన్నపిల్లటువంటి మనస్సు ఎలా కలిగి ఉన్నామో అలాగూ మనము కలిగి ఉంటే దేవుని రాజ్యంలోనికి మనము ప్రవేశించబడతామని చెప్తున్నాడు. అంటే దేవుని వాక్యము వినడం ద్వారా ఏం కలుగుతుందంటే విశ్వాసము కలుగుతుంది. విశ్వాసము ద్వారా నిత్య జీవంలోకి మనం వెళతాం. రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో ఆయన మాట్లాడుతున్న మాట మనం గమనించాలి. రోమపత్రిక 10వ అధ్యాయం, వినుట వలన విశ్వాసము కలుగును. చాలు కదండి. ఆయన మాట అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యము మనం వినకుండా మనం పెడచెవిని పెట్టేస్తున్నాం. మనము ఖచ్చితంగా దేవాలయంలో 3 గంటలు ఉంటాం. 3 గంటల్లో దేవుని వాక్యము 40 నిమిషాలు. ఈ 40 నిమిషాలే దేవుని వాక్యం వినం మనం. కత్మా సమయం అంతా మనము దేవాలయంలో ఉంటాం. కానీ ఖచ్చితంగా వాక్యము చెప్పే టయానికి మనలో అపవాది పొంచి ఉంటుంది. ఎందుకంటే దేవుని వాక్యము శ్రేష్టమైనది. వినాలని ఆశతో వస్తాం. మనకి ఎవరు ఆటంకపరుస్తారంటే మన పక్క వాళ్ళే ఆటంకపరుస్తారు. వాక్యం వినాలని ఎంత శ్రద్ధగా నువ్వు సిద్ధపడి వస్తావో, నిన్ను వారు చెడగొట్టాలని సాతాను అంత ఆశతో కూడా అది కూడా సిద్ధముగానే ఉన్నది. కాబట్టి మన మనస్సు, మన ఆలోచన
మన తలంపు దేవుని వైపు కలిగి ఉంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము వింటాం. దేవుని వాక్యము వినడము ద్వారా మనకేం కలుగుతుందంట? విశ్వాసము కలుగుతున్నది. ఆ విశ్వాసము ఎక్కడికి నడిపిస్తుందంటే నిత్య జీవనకి నడిపిస్తున్నది. భూలోకంలో మన ప్రయాస ఏంది అంటే నిత్య జీవానికి వెళ్ళడమే. నిత్య జీవానికి వెళ్ళాలి. నిత్య జీవానికి వెళ్ళేటువంటి మార్గం ఉంది. ఆ మార్గమే క్రీస్తు మార్గం అయి ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలు, అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. యోహాను సువార్తలో ఆయన మాట్లాడతాడు, 3వ అధ్యాయము 16వ వచనం అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా చాలు కదండి. ప్రతివాడు నశింపకుండానట్లుగా ఆయన తన నిత్య జీవాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. అంటే నువ్వు వాక్యం వినకపోతే నిత్యరాజ్యానికి వెళ్ళలేవు. నీ వాక్యం వినాలి, వాక్యానుసారంగా మనము జీవించాలి. వాక్యం అనేది మనకి బోధించకపోతే దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు, ఏ రూపంలో ఉంటాడో మనకు తెలియదు, ఎలా మాట్లాడతాడో కూడా మనకి తెలియదు. కానీ నీ హృదయంలో దేవుని వాక్యము నింపబడినప్పుడు, నీ హృదయంలో దేవుని యొక్క ఆలోచన కలిగి ఉన్నప్పుడు నువ్వు నిత్య జీవానికి వారసురాలుగా ఉండడానికి దేవుడు సహాయము చేస్తాడు. అందుకే యాకోబు రాసిన పత్రికలో ఆయన అంటాడు, 1వ అధ్యాయము 21వ వచనంలో ఆయన అంటున్నమాట, అందుచేత సమస్త కల్మషమును ఎర్రబీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. కదండి, ఏమంటున్నాడంట? సమస్త కల్మషము ఎర్రబీగుతున్న దుష్టత్వము మానాలి. మనము మానవుల్లో ఉన్నటువంటి ఆలోచన బహు చెడ్డది కదండి. 10 వేస్తే ఆగము, 2 వేస్తే కదండి, 2 వేస్తే ఆగము, 10 వేస్తే లాగం. మన జీవితాలు ఎలా ఉంటాయంటే, సమృద్ధిగా ఉన్నప్పుడు నాకేమీ కొదువలేదు, ఎవరితో నాకు పని లేదు అనుకుంటున్నాం కదండి. ఎంత ఎదిగినా మనము తగ్గించుకునే ఉండాలి. మన ఎదుగుదల గురించి దేవుడు ఆలోచన చేస్తాడు. మనము భూలోకంలో ఎంత ఎదిగినా మనము చిన్న బిడ్డలమే, దేవుని దృష్టిలో చాలా చిన్న బిడ్డలమే. అందుకే ఎదిగే కొలది మనము ఒదిగి ఉండాలి. ఎంత ఒదిగి ఉంటే అన్ని ఆశీర్వాదాలు దేవుడు మన మీదికి కుమ్మరించడానికి సిద్ధముగా ఉన్నాడు. అందుకే అన్నాడు, అందుచేత సమస్త కల్మషమును వెర్రబీగుస్తున్నటువంటి దుష్వత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి అని చెప్తున్నా. ఈ ఎవరిలో ఉంటాయి? చిన్న బిడ్డల్లో ఉండవు, పెద్దవాళ్ళలో ఉంటాయి. పెద్దవాళ్ళకి పగ ఎక్కువ ఉంటుంది, ప్రతీకారాలు ఎక్కువ ఉంటుంది, అసూయ ఎక్కువ ఉంటుంది, ద్వేషము ఎక్కువ ఉంటుంది. దాన్ని సుపనాతనం అంటాం మనం. వాటిని తొలగించుకోవాలని చెప్తున్నాడు దేవుడు. అవి పసిబిడ్డల్లో ఉండవు. పసిబిడ్డలు అప్పుడే కొట్టుకుంటారు, మరలా అప్పుడే జత అవుతారు, అప్పుడే తిట్టుకుంటారు, అప్పుడే స్నేహంగా ఉంటారు, మరలా అప్పుడే కొట్టుకుంటారు, మరలా ఒకరినొకటి చూడకుండా ఉండలేరు కదండి. అలాంటి మనస్సు కావాలని దేవుని యొక్క ఆశ. మీరు ఎదిగే కొలది ఒదిగి ఉండాలి. మానవుని జీవితంలో ఎదుగుదల అనేది దేవుడే ఇస్తాడు. మనం ఎంత ఎత్తు ఎదిగినా కదండి, ఎంత ఎత్తు ఎదిగినా తల్లిదండ్రులకి మనము లోబడేటువంటి వారుగానే ఉండాలి. అలాగే దేవునికి లోబడేటువంటి వారుగానే ఉండాలి. ఈ దినాన మనము చాలామంది బిడ్డల్ని మనం చూస్తూ ఉంటాం. మన బిడ్డలు మన మాట వినని పరిస్థితుల్లో ఉన్నారు. అంటే ఈ లోపం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ లోపం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన నుంచే వస్తుంది.
మన నుంచే వస్తుంది. అందుకే అంటే మీరు మీ ఆత్మలు రక్షించబడాలంటే శక్తి గల వాక్యమును మీరు వినాలి అని చెప్తున్నాడు. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయ, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయమై ఎదుగు నిమిత్తము క్రొత్తగా జన్మించిన శిశువులతో ఉండవలెను అని చెప్తున్నాడు. ఇవి ఉండాలి. ఎలా ఉండాలంట? మనము నిర్మలమైన వాక్యమును ఉండాలంటే సమస్తమైన కపటమును, దూషణ దుష్టత్వమును, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మనం ఏం చేయాలంట? మానివేసి క్రొత్తగా జన్మించినటువంటి శిశువుని పోలిన వారమై మనం ఉండాలి. కొత్తగా జన్మించిన శిశువుని పోలిన వారమై మనం ఉండాలి. చిన్న బిడ్డను ఎవడైనా ఎత్తుకుంటాడు కదండి. చిన్న బిడ్డలకి పగ ఉండదు, ప్రతీకారము ఉండదు. ఎంత శత్రువైనా చిన్న బిడ్డను తప్పనిసరిగా ఎత్తుకుంటాడు. ఎందుకంటే బిడ్డ మనస్తత్వము దేవునిది, దేవునితో సమానముగా ఉన్నటువంటి చిన్న బిడ్డలు. అందుకే దేవుడు కోరుకున్నదంటే ఇలాంటి మనస్సు కలిగిన వారే నా రాజ్యానికి వారసులు అవుతారు. ఇలాంటి మనస్సు కలిగి ఉండకపోతే దేవుని యొక్క రాజ్యానికి ఎంత మాత్రము కూడా మీరు వారసులుగా ఉండలేరు. అంటే మనము దేవుని యొక్క వాక్యము ఎలా వినాలి అంటే శ్రద్ధతో వినాలి. ఎందుకు శ్రద్ధతో వినాలంటే ప్రతి వాక్యము మన హృదయాలలో అది ఫలభరితముగా ఫలిస్తున్నది. కాబట్టి ఈ చిన్న బిడ్డలది పరలోక రాజ్యమని ప్రభు చెప్తున్నప్పుడు మనము ప్రభు మాటలను బట్టి మనము కూడా చిన్న బిడ్డలుగా మారిపోవాలి. చిన్న పిల్లవాని మనస్తత్వం మనము దేవునిలో కలిగి ఉన్నప్పుడు దేవుని రాజ్యానికి తప్పనిసరిగా మనము వారసులుగా ఉంటాం. రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. పాత నిబంధన పాఠ్య భాగము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకున్నాం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపచేయుటకును, బూడిదిగా ప్రతిగా పూదండను, దుఃఖమున ప్రతిగా ఆనంద తైలమును, భారభారతమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తాను మయంపరుచుకున్నట్లుగా నీతి అను మస్తకి వృక్షము అనియు యెహోవా నాటిన చెట్టు అనియు వారు పేర్లు పెట్టబడుదురు. కాబట్టి దేవుని మయంపరచటంలో చిన్న బిడ్డలు చాలా గొప్పవారు. రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. రెండవ విషయం, పాత నిబంధన పాఠ్య భాగంలో ఆయన అంటున్న మాట ఏంటంటే దేవుణ్ణి మహిమపరచటంలో చిన్న బిడ్డలు చాలా శ్రేష్ఠులు. అంటే మనం ఎలా ఉండాలి అనే దాని గురించి ఆయన దినానమంతా మాట్లాడుతున్నాడు. మనము చిన్న పిల్లవాని వలె ఉన్నప్పుడంట దేవుడు మన దుఃఖాన్ని తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మన బిడ్డలు దుఃఖపడుతుంటే తల్లిదండ్రులకు మనం ఏం చేస్తామండి? ఎత్తుకుంటాం కదా, గుండెలకు హత్తుకుంటాం, కన్నీరు తుడుస్తాం కదండి. కన్నీరు తుడిచి వాడికి ఏదో ఒక మాటలు చెప్తాం, చెప్పేసి వాడి ఏడుపును ఆపివేస్తాం. అలాగే ప్రభువు కూడా మీరు ఏ స్థితిలో ఉన్నారో ప్రభువుకి తెలుసు. ప్రభువును బట్టి మనము ఎంతగా దుఃఖపడినా ఆయన మనల్ని ఓదార్చడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. అందుకే యెషయా ప్రవక్త ఈ ప్రవచనాన్ని యేసుక్రీస్తు ప్రభువారు రాకముందు ఆయన గురించి ఈ మాటలు చెప్పాడు. ఈ మాటలు ఏమని చెప్తున్నాడంటే, మొదటి వచనాన్ని చదివినప్పుడు ప్రభువు యొక్క ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు స్వార్థమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను,
నలిగిన హృదయముల వారిని దృఢపరచును, చెరలో ఉన్న వారిని విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు యెహోవా యుతవత్సరము మన దేవుని ప్రతి దండ దినముగా ప్రకటించుటకును, దుఃఖాక్రాంతుల వారికి ఓదార్చుటకును ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఎవరు వీళ్ళు అంటే మనమే. ఎవరు మన కొరకు వస్తున్నారు? మనము ఎక్కడ దుఃఖంగా ఉన్నాం, ఎక్కడ బాధలో ఉన్నాం, ఎక్కడ ఇబ్బందిలో ఉన్నాం, సంతోషంగానే ఉన్నాం కదా అని అనుకుంటున్నాం. కానీ ఆధ్యాత్మికమైన దుఃఖం మనలో ఉంది, ఆధ్యాత్మిక సంతోషం మనలో లేదు. మనము చెరలో ఉన్నాం, అంతే బంధించబడ్డాం. ఎక్కడ బంధించబడ్డామంటే అపవాది చేతుల్లో మనము బంధించబడ్డాం. అపవాది చేతుల్లో నుంచి దేవుడు మనకి విడుదల కలిగించడానికి ఆయన ఒక నూతన సంవత్సరం అనగా విత సంవత్సరము మనకు ఆయన ఇస్తున్నాడు. విత సంవత్సరం అంటే విడుదల సంవత్సరం, లేకపోతే విడిపించేటువంటి సంవత్సరం. కాబట్టి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం ధరించుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమును ప్రతిగా ఆనంద తైలమును నేను ఇవ్వడానికి వచ్చాను. పశ్చాత్తాపానికి గుర్తు బూడిద. ఇశ్రాయేలీలు కానీ యూదులు కానీ గోనిపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని శిరస్సు మీద బూడిద పోసుకుని పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన, దుఃఖముతో వాళ్ళు చేసేవాళ్ళు. ఎందుకు చేసేవాళ్ళంటే వారు దేవునికి వ్యతిరేకముగా ఉన్నారు కనుక, దేవునికి వ్యతిరేకముగా కార్యములు చేసి ఉన్నారు కనుక, దేవునికి అయిష్టముగా జీవించి ఉన్నారు కనుక, మా పాపాలని క్షమించు ప్రభువా, మేము చేసినది తప్పిదమే, నేరమే, మా పాపానికి క్షమాపణ దయచేయమని వారంతటికి వారే పశ్చాత్తాపడు దినము వచ్చినది కనుక వారిని గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును నేను మీకు ఇచ్చి మిమ్మలను అభిషేకించబోతున్నాను. దేవుడు ఆయన అభిషేకించి ఈ లోకానికి రప్పించాడు. ఆయన మనల్ని అభిషేకించబోతున్నాడు. కాబట్టి మనము ఎలా ఉండాలి అంటే చిన్నపిల్లల మనస్తత్వము కలిగిన వారమై మనం ఉండాలి అని చెప్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ కీర్తనాకారుడు దావీదు మాట్లాడుతూ 8వ అధ్యాయము 2వ వచనం అన్నాడు, బాలుర యొక్కయు సంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా దేవునికి ఒక దుర్గమును స్థాపించి ఉన్నాను. ఎవరి స్తుతుల మీద ఆయన ఒక దుర్గాన్ని స్థాపించబోతున్నాడంటే బాలురి యొక్కయు సంటి బిడల యొక్కయు స్తుతుల మూలముగా ఒక దుర్గము స్థాపించబోతున్నాను అని చెప్తున్నాడు. మనకి దేవునికి మనకి మధ్య ఉన్నటువంటి బంధం ఏంటంటే స్తుతులు చెల్లించాలి, ఆయన నామాన్ని గణపరచాలి, ఆయన నామాన్ని స్తుతించేటువంటి వారుగా మనం ఉండాలి. అందుకే బాలురి యొక్కయు సంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా ఒక దుర్గము స్థాపించి ఉన్నాను. చిన్నపిల్లలు దేవుని స్తుతించడం ద్వారా స్తుతులు స్తోత్రాలు అనేటువంటి ఒక గోడను దేవుడు నిర్మాణము చేయబోతున్నాడు కదండి. ఆ గోడే దావీదు మహారాజు యెరూషలేములో ప్రాకారం గల గోడగా కట్టించాడు. ఆ గోడ దగ్గరకు వెళ్ళి ఇప్పుడు యూదులందరూ కూడా కన్నీరు కారుస్తున్నారు, ఏడుస్తున్నారు, స్తుతులు చెల్లిస్తున్నారు. ఎందుకు స్తుతులు చెల్లిస్తున్నా అంటే నీకు మేము వ్యతిరేకముగా పాపము చేయటము ద్వారా మేము దేశదిమ్మరమై వెళ్ళిపోయాం, మా స్థలాలు మేము విడిచిపెట్టి కదండి వలస వెళ్ళిపోయాం. ఇశ్రాయేలు దేశంలో అనగా యెరూషలేములో యూదులైన వారు ఎవడు లేనే లేదు, అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి? వారు చేసిన పాపమే కదండి. యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన తీర్పు తీరుస్తున్నాడు. పిలాతు దగ్గర నిలబడినప్పుడు అక్కడున్న యూదులందరూ మాట్లాడారు. ఇది మనకి తెలిసిన విషయమే. పిలాతు ఏమంటున్నాడు? తన చేతులు కడుక్కుని ఈ పాపము నా మీదకను నా బిడ్డల మీదకను రాకుండా ఉండునుగాక అని చెప్పాడు. ఆయన చేతులు కడుక్కుంటే వీళ్ళు ఏమంటున్నారు? ఈ పాపము మా మీదకను మా బిడ్డల మీదకను రానివ్వండి. ఒక నిర్దోషి అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తము
వారికి ఇలాంటి శాపమైపోయింది. వారి శాపాన్ని వాళ్ళే కొని తెచ్చుకున్నప్పుడంట దేవుడు ఏం చేశాడంటే ఆ ప్రాంతము శత్రుల చేతికి అప్పగించాడు. శత్రు రాజులు వచ్చి యుద్ధము చేసి యెరూషలేము దేవాలయాన్ని కొల్లగొట్టి దానిలో ఉన్న పరికరాలను, యుద్ధ పరికరాలను అనగా మరి ఆ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి అన్ని పరికరాలను, బలిపీఠాన్ని నెట్టివేసేసి గోడలను పగలగొట్టి బంగారము, ఎండి, రత్న రాసులను, ముత్యాలను వాటిని అన్నింటిని దోసుకుని వెళ్ళిపోతే వారిపై యుద్ధాలు చేసినప్పుడు వీరందరూ కూడా ప్రాణ భయముతో పారిపోయారు. ఇప్పటికి కూడా అక్కడ దేవాలయం లేనే లేదు. స్తుతుల మీద కట్టబడిన గోడ మాత్రమే ఉంది. బాలుని యొక్కయు సంటి బిడ్డల యొక్కయు స్తుతుల మీద దేవుడు ఒక కట్టడాన్ని కట్టబోతున్నాడు, దుర్గము కట్టి ఉన్నాడు చెప్తున్నా. ఆ దుర్గమే ఏడుపుల గోడ. ఆ దుర్గము దగ్గరికి వెళ్ళి యూదులందరూ ఏడుస్తున్నారు. వారి విన్నపాలు ఆ గోడల సందుల్లో పెట్టి దేవుణ్ణి ప్రార్థన చేసిస్తున్నారు కదండి. దేవుడు ఉన్నప్పుడు విలువ తెలియదు, వారు పోయినప్పుడు, ఆయన పోయినప్పుడు విలువ తెలిస్తే ప్రయోజనం ఉండదు కదండి. మనిషి ఉండగానే మనిషి విలువ తెలుసుకోవాలి, మనిషిని ఎలా చూడాలో నేర్చుకోవాలి, మనిషికి ఎలాగూ లోబడాలో నేర్చుకోవాలి, ఎలాగూ తగ్గింపు జీవితము మనకి కలిగి ఉండాలో నేర్చుకోవాలి. ఆ మనిషి పోయిన తర్వాత మన పరిస్థితి ఎలా ఉన్నది? కానీ పోయిన మనిషి మరలా తిరిగి నీ దగ్గరకు వస్తాడని గ్యారంటీ లేనే లేదు. అందుకే దీపం ఉండగానే ఇంటిని మనము చక్కబెట్టుకోవాలి. ప్రభు వారి దగ్గర నుంచి వెళ్ళిపోయేంత వరకు వారు ప్రభుని నమ్మలేదు కదండి. మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తే మెస్సయ్య వచ్చి ఉన్నాడని చెప్పినా కానీ యూదులు నమ్మలేదు. ఇప్పటికి కూడా ఆయన మళ్ళీ తిరిగి రాబోతున్నాడు అని చెబితే మొదటి రాకడే లేనప్పుడు రెండవ రాకడ ఎలా వస్తుంది అని నమ్మని ప్రజలు ఇంకా ఉన్నారు. కానీ ఆయన మొదటిగానే వచ్చి ఉన్నాడు. మెస్సయ్య ఎవరి గురించి లేఖనాలు వ్రాయబడ్డాయో ఆయన ద్వారా లేఖనాల నెరవేర్పు అనేది జరిగింది. 2026 సంవత్సరాల కిందటమే జరిగిపోతే ఇప్పటి వరకు కూడా వారు నమ్మకపోతే ఇంకా దేవుడు వారితో ఉండగలుగుతాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే కొందరు వ్యక్తులు ఈ బిడ్డల్ని ఏం చేస్తున్నారంట, కేకలు వేయొద్దు, ఆపండి. ఎందుకు అలా కేకలు వేస్తున్నారు అని అడుగుతుంటే ప్రభు మాట్లాడుతున్నాడు, మీరు ఈ బిడ్డల నోటిని కట్టివేస్తే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. యెరూషలేముకి ఆయన జీవోత్సాహాలతో వచ్చినప్పుడు ప్రజలందరూ, పిల్లలు కూడా కేకలు వేస్తున్నారు, ప్రభు పేట వచ్చువాడు స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలములో దేవునికి జయము కలుగునుగాక అని కేకలు వేసి పిల్లలందరూ కూడా దేవుణ్ణి స్తుతిస్తుంటే కదండి. 75% ఆ జీవోత్సాహాల్లో 75% పిల్లలే ఉన్నారు. యూదుల్లో ఉన్నట్టు అనేక మంది పిల్లలు దేవుని వైపు ఉన్నారు, దేవునితో కలిసి నడిచారు, దేవునికి స్తుతులు చెల్లించారు. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ కలుగునుగాక, ప్రభు పేట వచ్చువాడు స్తుతింపబడుగాక అని కేకలు వేసిన ఎక్కువ స్వరాలు వినబడినటువంటి ఆ ప్రదేశం ఏదైనా ఉన్నదంటే అది యెరూషలేము ప్రదేశం. అది కూడా చిన్న బిడ్డల స్వరాలు అక్కడ దేవునికి వినబడ్డాయి. అక్కడ చాలామంది ఆటంకపరిచారు. ప్రధాన యాజకులు చాలామంది ఆటంకపరిస్తే దేవుడు వారితో మాట్లాడుతున్నాడు, మీరు ఈ చిన్న బిడ్డల నోరు మూసివేస్తే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. ఈ రాళ్ళుతో కేకలు వేసిన శక్తి నా తండ్రికి ఉన్నది అని అక్కడ అని చెప్తున్నటువంటి మాట మనం అక్కడ చూడగలుగుతాం. అందుకే మన మనస్సులు ఎలా ఉండాలంటే చిన్న పిల్లవాని మనస్తత్వం కలిగి ఉండాలి. కోపం ఉంది కానీ అది సాయంత్రానికి మర్చిపోవాలి. అది పొద్దుగు కింద ఉండకూడదు. అది పొద్దు కూర్చే ఓపే మనం ఏం చేయాలంట, అది మర్చిపోవాలి. ద్వేషము, అసూయ చాలా ప్రమాదకరమైనది. మన మనసులో అసూయ, ద్వేషము పెట్టుకుంటే మనం ఎదగలేం. మనల్ని ఎదిగించేటువంటి దేవుడు మనతో ఉన్నాడు. మన పగలు, ప్రతీకారాలు, అసూయలు మన హృదయంలో నుంచి బయటికి నెట్టివేద్దాం. అవి మనకి ఏ మాత్రము కూడా మంచి చేయవు, హాని చేస్తాయి. సపోజ్ నా మీద మీ కోపం ఉంది, బాగా కోపపడుతున్నారు,
మీకేం జరుగుతుందండి? కోప్పడుతుంటే బీపీ పెరిగిద్ది. నేను ఇలాగే ఉంటా, నీకు బీపీ పెరిగిద్ది కదండి. నరాలలో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుందంటే అంత స్పీడ్గా వెళ్ళిపోతుంది. నీకు తెలియకుండానే నీ అవయవాల్లో నరాలు పనిచేయటం మానేస్తాయి. దానివల్ల నా మీద నువ్వు కోపం తీర్చుకున్నావా? తీర్చుకోలేవుగా. అందుకే తన కోపమే తనకి శత్రువు. ఈ క్రొత్త సంవత్సరంలో మీకు నమస్కారం చేసి చెప్తున్నాను, ఎవరి మీద ద్వేషం పెట్టుకోవద్దు, ఎవరి మీద కోపము పెట్టుకోవద్దు, ఎవరి మీద అసూయ పెట్టుకోవద్దు, ఎవరి మీద మనం అబద్ధ సాక్ష్యము పలకవద్దు. అన్నిటికీ దేవుడు ఉన్నాడు. తగిన కాలమందు మన క్రియలను బట్టి దేవుడు మనకు ప్రతిఫలము ఇస్తాడు. తీర్పు తీర్చడానికి మనుషుడుగా మనకు అధికారం లేనే లేదు. నేను చెడ్డవాడినైతే నాకు తీర్పు అనేది ఉంది, నేను మంచివాడినైతే నాకు తీర్పు అనేది ఉంది, నేను ద్రోహినైతే నాకు తీర్పు ఉన్నది, నాలో మంచితనం ఉంటే నాకు తీర్పు ఉంది. నీవు నేను తీర్పు తీర్చేటువంటి అధికారములో లేని వారము, మనల్ని తీర్పు తీర్చేటువంటి అధికారి మనకున్నాడు. మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తామన్నాడు. ఈ మూడో విషయం ఏంటంటే, ఇక్కడ చక్కని మాట మాట్లాడుతూ పత్రిక పాఠ్యభాగములో పౌలు భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఏమని మాట్లాడుతూ ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకో. అమ్మా ఒక్కళ్ళు చదవండి. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మం కదండి, ఇది ధర్మం అని చెప్తున్నా. పిల్లలు పరలోక వారసులుగా చేయవలసిన బాధ్యత ఎవరిది? మన పిల్లలను దేవుని దగ్గరికి నడిపించవలసిన బాధ్యత ఎవరిదండి? ఎవరిది? తల్లిదండ్రులది. మీ పక్కన ఉన్నటువంటి పిల్లలే ఇప్పుడు దాకా తిరిగి వస్తున్నారు. మీ పిల్లల్ని మీ దగ్గర కూర్చోబెట్టుకోలేనటువంటి బలహీనలు అయిపోయారు మీరు. అలాంటి స్థితిలో మీ బిడ్డల్ని పరలోక రాజ్యానికి ఎలాగో నడిపించగలుగుతారు? పరలోక రాజ్యానికి నడిపించాలంటే మీ బిడ్డలు మీ మాట వినాలి, మీ బిడ్డలు మీ దగ్గర కూర్చోబెట్టాలి. మీ దగ్గర కూర్చోబెట్టాలంటే పౌలు భక్తుడు ఎఫెసీ సంఘములో ఉన్నటువంటి సంఘ సభ్యులతో ఆయన మాట్లాడుతూ, పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయత చూపించండి, ఇది ధర్మం అని చెప్తున్నా. ఏ పిల్లవాడు దేవుని మాటలు తల్లిదండ్రుల మాటలు వింటున్నారు? చిన్నపిల్లలను చూసుకోండి, 3-4 సంవత్సరాల పిల్లలు కదండి. ఒకప్పుడు 25-30 సంవత్సరాలు వచ్చిన తండ్రి వస్తున్నాడంటే భయపడేవాడు. మా నాన్న వచ్చేస్తున్నాడు పని నుంచి అంటే వాడు చాలా భయపడేవాడు, భార్య వచ్చిన తర్వాత కూడా. కానీ ఇప్పుడు 3 సంవత్సరాల పిల్లవాడికి సమాధానం చెప్పలేం, 5 సంవత్సరాల పిల్లవాడికి సమాధానం చెప్పలేం. ఎందుకు? ఎక్కడ లోపం జరిగింది? ఎక్కడ లోపం జరిగిందంటే తల్లిదండ్రుల దగ్గరే లోపం జరిగింది. మన బిడ్డల్ని స్కూల్కి పంపిస్తాం. స్కూల్కి పంపించినప్పుడు మొదటి గురువు ఎవరండి? ఉపాధ్యాయులు. ఉపాధ్యాయుల మీదకి ఎవరి కోపము వాళ్ళకి? అందరి బిడ్డలు వారి బిడ్డలే, ఒకళ్ళ మీద పగ, ఒకళ్ళ మీద ద్వేషం ఉండదు వాళ్ళకి. అందరూ బాగుపడాలి అని చూసేటువంటి వారు. ఇప్పుడు నీ పిల్లవాడికి సరిగా పాఠం రాలేదని టీచర్ కొట్టిందనుకో, మీరేం చేస్తారు? ఇప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఎందుకు కొట్టా మా అబ్బాయిని, ఎందుకు కొట్టా మా అమ్మాయిని, పరిగెత్తుకుంటూ వెళ్తాం. కానీ వాళ్ళు లోబడి ఉండేటువంటి మనస్సు కావాలని వాళ్ళు గద్దిస్తారు, బుద్ధి చెబుతారు. జ్ఞానాన్ని ఉపదేశించేటువంటి జ్ఞానవంతులు టీచర్స్. మొదటి గురువు తల్లి అయినా చదువులో మరి వారిని నైపుణ్యత చూపేటువంటి గొప్ప తల్లిగా ఎవరంటే టీచర్సే. కాబట్టి వారి మీదకి మనం వ్యతిరేకంగా వెళతాం. కానీ మా అబ్బాయిని సావుగొట్టావు, మా అబ్బాయిని బాధేసావు అని చెప్తున్నాం తప్ప, అసలు మీ వాడిని పంపిస్తున్నావు కానీ వాడికి అసలు చదువు వస్తుందా రాదా, ఈనాడన్నా పుస్తకం పట్టుకుని
మీ తల్లిగా నువ్వు ఎప్పుడైనా అడిగావా? అమ్మా నిద్రపోవద్దు ఎప్పుడైనా అడిగారా? అడగరు కదండి. వెళ్ళి టీచర్ మీద పోట్లాడటానికి సిద్ధంగా ఉంటారు. దేవుడు మాట్లాడుతున్న మాట అది, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయత చూపించు. ఏ తల్లి అయినా పట్టించుకుంటుందా? మన పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా మీకు? ఇప్పుడు చిన్నపిల్లలు ఎలా వెళ్తున్నారో తెలుసా మీకు? మన ఊర్లోనే చూడండి ఎలా ఉంటున్నారో మీకే తెలిసింది. ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఒక వాక్యం చదివిస్తున్నారా మీరు? ఒక ప్రార్థన చేపిస్తున్నారా? ఇంకా మా అబ్బాయికి సండే స్కూల్లో ఏమీ చదవట్లేదండి అసలు అని చెప్తారు. మళ్ళీ సండే స్కూల్ అన్నీ నేర్పుతున్నారు, కానీ నేర్చుకోకపోతే ఎవడైనా చెప్తాడు? కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే ఏమంటున్నాడంట, మనము ఎవరికి లోబడాలంట? తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. రెండోదిగా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీకు మేలు కలుగునట్లుగా మీ తండ్రిని మీ తల్లిని సన్మానింపు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతులవుతావు. ఇది దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం. చిన్నపిల్లలారా కదండి, చిన్నపిల్లలు ఎలా ఉండాలో అలాంటి మార్గములకి తల్లిదండ్రులుగా నడిపించాలి. మీ పిల్లల్ని విడిచిపెట్టేస్తున్నాం, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు తింటాడో తెలియదు, ఏం చదువుతున్నాడో తెలియదు, అసలు ఏమి హోంవర్క్ చేస్తున్నాడో తెలియదు. కానీ మా బిడ్డలు చదవట్లేదు. లక్షలు పోస్తున్నాం. ఈరోజు కార్పొరేటివ్ స్కూల్లోకి వెళ్ళి లక్షలు గవర్నమెంట్ స్కూల్లో చదివించం, పెద్ద స్కూల్లో చదివిస్తున్నాం. కానీ నిజంగా మీ పిల్లలకు అసలు తెలుగు వస్తుందా? బైబిల్ చదవటం వచ్చి అసలు? ఇంగ్లీష్ అంటున్నారు, రైటే, ఇంగ్లీషు మంచిదే, కానీ తెలుగును కూడా నేర్పండి. బైబిల్ చదవడం నేర్పండి. బైబిల్ ఒక వాక్యాన్ని వారికి నేర్పండి. తల్లిగా నీ బాధ్యత. అందుకే ఇక్కడ 4వ వచనంలో కూడా మాట్లాడుతాడు, తండ్రులారా మీ పిల్లలకి కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధులను వారిని పెంచండి. కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధులను వారిని పెంచండి కదండి. మనము పిల్లల్ని ఎంత ప్రేమగా ప్రేమిస్తామో రేపు అంత బాధ పెడతాడు మిమ్మల్ని, ఖచ్చితంగా పెడతాడు. నువ్వు ఎప్పుడైతే నీ పిల్లవాడిని గద్దిస్తావో, ఎప్పుడైతే నీ పిల్లవాడిని బుద్ధి చెబుతావో, ఎప్పుడైతే నీ పిల్లవాడికి బెత్తం ఆడతావో, ఎప్పుడైతే నీ పిల్లవాడు తప్పు చేసినప్పుడు నీవు వాడిని శిక్షిస్తావో, అప్పుడు ఖచ్చితంగా మంచి మార్గంలోకి వస్తాడు. ఇప్పుడు అలాగుంటున్నామా కదా? పిల్లలకి తల్లిదండ్రులకి ఏ పిల్లవాడంటే ముద్దు లేదు ఉన్నాడా? అందరికీ ముద్దే కదండి. పిల్లల మీద ఉన్న ప్రేమ బిడ్డల్ని తల్లి నుంచి వేరు చేస్తున్నాయి కదండి. తండ్రి చేసే పనులు ఇప్పుడు ఇయ్యే. పిల్లోడిని హాయిగా వచ్చి ఎత్తుకుంటాడు, ముచ్చదాడతాడు, తల్లి దగ్గర ఉండడు, తండ్రే కావాలంటాడు. మరి కంద తల్లే కదా. తల్లి లేకుండా తండ్రి ఎక్కడి నుంచి వచ్చాడు? తండ్రి లేకుండా తల్లి ఎక్కడా వచ్చింది? మా పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు కదండి, వాడిని ఎంత గారాబం చేస్తాడో. వాడు తల్లి మాట వినడు, తండ్రి మాట వింటాడు. తండ్రి లేకపోతే పడుకోలేడు కదండి. రేపు వాడు పెద్దవాడైన తర్వాత నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలి. చిన్నపిల్లవాడు ఉండగానే వాడిని మనం వంచాలి కదండి. కొమ్మగా ఉన్నప్పుడే వంగిద్ది, మానైతే వంగనే వంగదు. నువ్వు ఎంత ప్రేమిస్తావో అంత గద్దించాలి కదండి. బెత్తం వాడని తండ్రి కుమారునికి విరోధి. బిడ్డలను పెంచే రీతిలో పెంచాలి, ప్రేమించేటప్పుడు ప్రేమించాలి, గద్దించేటప్పుడు గద్దించాలి, శిక్షించేటప్పుడు శిక్షించాలి. ఇది తండ్రి లక్షణాలు కదండి. ఏ తండ్రి అయితే అంత గారాభంగా పెంచుతాడో ఆ తండ్రికి వాడు శత్రువు అవుతాడు. కాబట్టి దేవుని బిడ్డలారు, అందుకే ఏమంటున్నానంటే, తల్లిదండ్రులుగా నీవు ఎలా పెంచాలి? కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలి. దేవుని మార్గంలో నడిపిస్తున్నావా? నీ చుట్టూ తిప్పుకుంటున్నావు నీ పిల్లవాడిని. సండే స్కూల్కి వచ్చి తీసుకొచ్చి ఏమన్నా వాక్యం చదువుతున్నాడా కదండి?
వాక్యం వింటున్నాడా? ప్రార్థన వింటున్నాడా? మోకాళ్ళు వంచగలుగుతున్నాడా? తండ్రిగా నువ్వు చూస్తున్నావా? తల్లిగా నువ్వు చూస్తున్నావా? చూడమే. ఇవన్నీ చూడకుండా నా పిల్లోడు చెడిపోయాడండి, నా పిల్లోడు చెడిపోయాడండి. నువ్వు చేసే గారాబం వల్ల నీ పిల్లోడు నీ కళ్ళ ముందు చెడిపోతే రేపటి దినాన నీ హృదయాన్ని బద్దలైపోయే దినం రాబోతున్నది. ప్రభు చెప్పిన మాటలు వినండి. ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీ పిల్లలకు ఈ కోపము రేపక ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచాలి. నేను ఒక ఇంటికి వెళ్ళాను ప్రార్థనకి, మన ఊర్లోని. నేను వాళ్ళే మా ఇంటికి వచ్చారు. వాళ్ళని ఒక వాక్యం చెప్పమన్నా, చూడకుండా చెప్పండి అని చెప్పి. మీకు నచ్చిన కీర్తనల గ్రంథంలో ఒక కీర్తన చెప్పండి. వాళ్ళిద్దరూ నిలబడి ఒకే స్వరంతో చెబుతుంటే నా కళ్ళంటే నీళ్ళు వచ్చేసింది. ఎందుకు చెప్తానంటే, దేవుడు ఇంత జ్ఞానము ఈ చిన్న బిడ్డలకి ఎలా ఇచ్చాడు. ఒక్క లైన్ మర్చిపోయారు. ఒక్క లైన్ మర్చిపోయిన తర్వాత పాస్టర్ గారు అండి తప్పు జరిగింది అంటాడు. పాస్టర్ గారు తప్పు జరిగింది. మళ్ళీ మొదటి నుంచి 23వ కీర్తన మొత్తం చదివారు. అసలు ఎంత సంతోషపడిందంటే వాళ్ళిద్దరిని నేను కౌగిలించుకున్నా. ఎందుకంటే ఈ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే దేవుని మాటలు ఈ రీతిగా వారి నోట దేవుని మాటలు వినిపించటం ద్వారా ఎన్ని గొప్ప ఆశీర్వాదాలు వారి కుటుంబం మీదకి రాబోతున్నాయో కదండి. బిడ్డలను చూసి తల్లిదండ్రులు గర్వపడతారు. నా బిడ్డలు ఎక్కడ ఎదుగుతున్నారు? ప్రభులో ఎదుగుతున్నారు, వాక్యంలో ఎదుగుతున్నారు, ప్రార్థనలో ఎదుగుతున్నారు. కనుక ఇంకా వారు అంచెలంచెలుగా దేవుల్లో ఎదిగినప్పుడు తల్లిదండ్రులకు ఇంతకన్నా మించిన భాగ్యము మరొకటి ఉండదు. మీకు ఒక చిన్న మాట చెప్పేస్తా, ఏమనుకోవద్దు. సండే స్కూల్ పెట్టకముందే అక్షర వచ్చింది. తాళం అక్కడ తగిలిచ్చిందమ్మంటే ఎమ్మటే తీసుకొచ్చింది, తాళం తీసిద్ది. బుజ్జమ్మ ప్రార్థన చేస్తే మొదటి పాట పాడేది ఎవరై అంటే అక్షరే. ఎంత ఆసక్తి అండి! ఎన్ని ఆశీర్వాదాలు ఆ బిడ్డకి దేవుడిస్తున్నాడు, ఎన్ని దీవెనలు. ఏకమనే లేచి ఆయన సన్నిధానంలో గడిపేటువంటి అవకాశము దేవుడు ఆ బిడ్డకిచ్చాడు. నేను మిమ్మల్ని మొప్పించడానికో బాధ పెడతానికో చెప్పట్లేదు, కానీ ఈ మాట మీ బిడ్డలు నేర్చుకోవాలి. సండే స్కూల్కి వస్తున్నటువంటి 20 మంది కన్నా ఎక్కువ రారు, లేకపోతే 15 మంది కన్నా ఎక్కువ రారు. వారిలో కరెక్ట్గా వాక్యం చెప్పేవారు ఎవరన్నా ఉన్నారంటే ఎవరూ లేరు. కంటత వాక్యం చెప్పేవాడు కూడా సరిగా లేరు. వాళ్ళ మనస్సు అంతా ఎక్కడ ఉంటుంది? బయటే ఉండిద్ది, బయటే. ఇక్కడ టీచర్ అరిసి కేక పెడుతుంది, ఇంట్లోకి వినపడుతుంది ఈ కేక, కానీ ఇది ఎవడూ మాట వింటలేదు. ఒకవేళ బెత్తమాడితే ఏం చేస్తారు? టీచర్ మమ్మల్ని కొట్టింది, మేము వెళ్ళాం ప్రార్థనకి. ఎవడి క్లాస్ అండి? టీచర్ క్లాసా, నీ క్లాసా? దేవుని మాటలు వినడానికి నీకు అంత బాధగా ఉంటే రానున్న దినాలలో దేవుని రాజ్యంలోకి నీవు ఎలా వెళ్తావు? ఎలా వెళ్ళగలుగుతావు కదా? అందుకే మనం ఏం చేయాలంట? గారాబం చేయండి, కోరింది కొనిపెట్టండి, ప్రేమించండి, కానీ గద్దించండి, బుద్ధి చెప్పండి కదండి, బుద్ధి చెప్పండి. తల్లిదండ్రులు హింసిస్తున్నట్టు కొడుకులు లేరా? తల్లిదండ్రులని దూషించిన కొడుకులు లేరా? కదండి. తల్లిదండ్రుల మీద అది ఇష్టానుసారంగా దూషణ మాటలు మాట్లాడి తండ్రిని కొట్టాడు బిడ్డలు లేరా? చాలామంది ఉన్నారు. కనిపించిన నేరానికి వాడి చేత తనులు తిని మరి ఆత్మహత్యలు చేసుకున్న తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. నీ పుట్టక ముందే నీ జీవితాన్ని ఎంతగా మార్చిందో నీ తల్లి. అది తినకో ఆమె తన రక్తాన్ని పాలుగా రంగరించి నీ నోటికి అందించి కదండి, నీ నోటికి అందించి నువ్వు ఇంకా గొప్పవాడిగా ఉండాలని ఆమె పస్తులుండి ఆమె ఆహారాన్ని మానుకొని నీకు చిన్న జ్వరం వచ్చినా తట్టుకోలేని స్థితిలో గొప్పగా యవ్వన కాలములాక నిన్ను పెంచుకుంటూ వచ్చిన తల్లిదండ్రుల్ని నువ్వు చూస్తానికి బాధపడుతున్నావే. తన రక్తాన్ని పిండి నీకు పాలుగా ఇచ్చి నీకు కండరాలని, ఎముకలను, నరాలని, సత్తువుని ఇచ్చిన తల్లిని నువ్వు దూషించి ఆమెను హింసించి ఆ మీదకి నువ్వు తిరుగుబాటు చేస్తుంటే
వారి బాధ ఎవరితో చెప్పుకోవాలి? కంచే సీనమైతే ఎవరితో చెప్పుకోవాలి కదండి? తల్లిగా తండ్రిగా వాళ్ళు ఎంత నరకాన్ని అనిపిస్తారో. నీవు కూడా తండ్రిగా అవుతున్నావు కదా, నీవు కూడా తల్లిగా అవుతున్నావు కదా, నీకు తెలియదా ఆ బాధ? కదండి, ఆ బాధ తెలిసి. అందుకే ఎవడు చేసుకున్న గోతిలో వాడే పడతాడు. తల్లిదండ్రులు ప్రేమించండి. వారు మనకి ఏం పెట్టక్కర్లా, ఆస్తులు ఏమక్కర్లా, మనకి ఏమి ఇవ్వక్కర్లా. వారి రక్త మాంసాలు మనకి ఇచ్చి మనకి జన్మనిచ్చారు. జన్మనిచ్చిన దానికి ఖచ్చితంగా రుణము తీర్చుకోవాలి. ఇది ధర్మం, ఇది ధర్మం. 10 ఎకరాలు ఉంది, నాకు ఇవ్వలేదు, వాడికి ఇచ్చేసింది, కూతురికి ఇచ్చేసింది. కూతురు ఎక్కడది, అన్న ఎక్కడోడు, నువ్వెక్కడోడు? ఒక్కరుగా ఒకే రక్తం కదా, ఒకే బంధం కదా, ఒకే తల్లి గర్భంలో వచ్చారు కదా. నా తమ్ముడు ఎక్కువగా బ్రతితే రేపు నాకు సహాయం పడతాడే అనేటువంటి ఆలోచన మర్చిపోయి, తారతమ్యాలు మర్చిపోయి, కయ్యోను ఏబేలులాగా మనము కూడా తిరుగుబాటు చేస్తే ఈ లోకం ఏమైపోతుంది, ఏ దారికి వెళ్ళిపోతుంది? ఒకసారి ఆలోచన చేద్దాం. అందుకే అన్నాడు, చిన్న పిల్లల్ని మనం ఎక్కడ పంపించాలంట? దేవుని రాజ్యంలోనికి పంపించాలంటే. తల్లిదండ్రులుగా మీ బిడ్డలు ఏమి చదువుతున్నారు, ఏమి చేస్తున్నారు మీరు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఉంటే రేపు నీ కళ్ళ ముందే కదండి, నువ్వు ఊహించుకుంటావు నా కొడుకు కలెక్టర్ అవ్వాలని. వాడు దొంగ అయితే కదండి, వాడు దొంగ అయితే అప్పుడు ఎవడికి శిక్ష? జీవితకాలం అంతయు పలానవాడు పిల్లోడురా, ఈడు దొంగ అంటే ఎవడికి బాధ? మనకే. ఆ స్థితి రాకుండా ఉండడానికి మీ బిడ్డల్ని పౌలు భక్తుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, తల్లిదండ్రులారా మీ పిల్లలకి కోపం రేపుక ప్రభు యొక్క శిక్షలను బోధలను వారిని పెంచాలి. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మన గుండెల మీద ఎత్తుకుని వాడు ఎన్ని తప్పటడుగులు వేసినా సంతోషపడతాం, నవ్వుకుంటాం. 20 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అదే తండ్రి గుండెల మీద వాడు తన్నుతుంటే ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు దుఃఖపడుతున్నావు? ఆ దినాన ఆనందం ఏమైపోయింది, ఈ దినాన ఎందుకు కన్నీరు కారుస్తున్నావంటే నీ పెంపకములో లోపం ఉంది. నువ్వు పెంచే పెంపకము సరిగా లేదు. ప్రతి క్రైస్తవ కుటుంబంలో కూడా మన బిడ్డల్ని సరైన రీతిలో పెంచకపోతే వారే మనకి మొదటి శత్రువులు. కుటుంబంలో శత్రువులు ఎవరంటే బిడ్డలే మనకు శత్రువులు. అలాంటి స్థితికి రాకుండా దేవుని సన్నిధానంలో బిడ్డల కొరకు ఏబు లాంటి గొప్ప ప్రార్థన చేయాలి. ఏబు గొప్ప ప్రార్థన చేశాడు. నా బిడ్డలు తలంపుతో సూపుతో ఏమన్నా దేవునికి వ్యతిరేకంగా చేస్తారేమని అరుణోదయం ఎలాగానే అని ఏం చేస్తాడ, దహన బలి అర్పించాడు పాపం పోవడానికి. మనము దహన బలి అర్పించవద్దు, రూపాయి ఖర్చు లేదు. నీ బిడ్డలు కూర్చోబెట్టి ఉదయాన ప్రార్థన చెయ్యి, చాలు, ప్రార్థన చెయ్యి, అదే గొప్ప ఆశీర్వాదం. కాబట్టి దేవుని బిడ్డలరా, నీవు నేను కూడా మనమందరం కూడా మన బిడ్డల్ని ఏ రీతిగా పెంచాలో ఆ రీతిగా పెంచుకున్నాం. ఇలాంటి వారిదే దేవుని రాజ్యం. పసిపిల్లవాని మనస్సు కలిగి దేవుని యొక్క రాజ్యంలోకి మనమందరము ప్రవేశింపచేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపింపచేయనుగాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక.